ఇక్కడ 3 ఇయర్స్ నుంచి వస్తున్నాము. చాలా విషయాల్లో ఈ సంఘం మమ్మల్ని చాలా ఆదరించింది. అంటే చాలా ప్రేమ. ఒక విషయం చెప్పాలి, ఒక సందర్భం. అది ఒకరోజు మేము ఇక్కడ ప్రీ క్రిస్మస్ చేస్తారు, కాంటెంట్ విద్యార్థులందరూ కలిసి ప్రీ క్రిస్మస్ చేస్తారు. ఆ రోజు మేము ఇన్వైట్ చేద్దాం అంకుల్ వాళ్ళని. అంకుల్ వాళ్ళు వచ్చారు. కానీ అప్పుడు మేము అంకుల్ వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నాం, కానీ మేము ఆర్గనైజ్ చేయలేదు. ఆర్గనైజ్ చేసే వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేదు అనమాట. అయితే అప్పుడు చాలా బాధ అనిపించి తర్వాత అంకుల్ దగ్గరికి వచ్చి, సారీ అంకుల్, మేము నా అవకాశం ఇవ్వలేకపోయాము అని అంటే, పర్లేదమ్మా, మా బదులు మీరు స్టేజ్ మీద ఉండి మీరు మాట్లాడితే నేనే ఉన్నట్టు నేను ఫీల్ అయ్యాను అని అంకుల్ చెప్పారు. అప్పుడే చాలా వేరియేషన్ చూసాము. అక్కడ జరిగేది క్రిస్మస్, వాళ్ళు దేవుడి బిడ్డలే, అంకుల్ పాస్టర్ గారు అంకుల్ కూడా దేవుడి బిడ్డలే. ఒక ప్రేమ కలిగిన సంఘం ఎలా ఉంటుంది, ఒక అధికారం చెలాయించాలి అనుకునే సంఘం ఎలా ఉంటుంది అని మేము చాలా డిఫరెన్స్ అక్కడ లైఫ్లో చూసాము. అంకుల్ కానీ ఆంటీ కానీ ఎప్పుడు చాలా ప్రేమగా ఆదరించేవాళ్ళు. మా కోసం ఎప్పుడు ప్రేయర్ చేయమన్నా కూడా ఒక్కసారి కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉండేవాళ్ళు. అంకుల్ వాళ్ళు ఎప్పుడు ప్రేయర్ చేసేవాళ్ళు మా కొరకు. 3 ఇయర్స్ ఇక్కడ ఉన్నాము. ఎన్నో కష్టాలు, ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్నో బాధలు పడ్డాము ఇక్కడ ఉన్న 3 ఇయర్స్లో. అది ప్రొఫెషనల్గా అయితేనేమి, పర్సనల్గా అయితేనేమి. కానీ వాటి అన్నింటిలో నడిపించి ఇంకా ఎగ్జామ్స్ వరకు దేవుడు తీసుకొచ్చారు. ఇదే ఇంకా లాస్ట్ 2-3 వీక్స్ వరకు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, లాస్ట్ ఎగ్జామ్స్. అవి మంచిగా రాయాలి అని అందరు ప్రేయర్ చేయండి, మంచిగా మార్క్స్ రావాలి అని ప్రేయర్ చేయండి. మా మార్క్స్ వల్ల దేవుడికి మహిమ చెందాలని కూడా, అలాంటి మార్క్స్ వచ్చేలా రావాలి అని ప్రేయర్ చేయండి. అందరు మొక్కులకి ప్రేయర్ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ సంఘం తెలీదు, రేచలే నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడికి, ఈ సంఘం రావాలని. నేను కూడా బక్సింగర్స్ అవసరానికి వెళ్తాను, కానీ ముందు వెళ్ళేదాన్ని కాదు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే, కానీ నాకు ఇక్కడికి వచ్చాక నాకు ముందు అంత ఇష్టపడేదాన్ని కాదనమాట బక్సింగర్స్ అవసరాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక ఎందుకో నాకు ఇది చాలా అంటే ఈ పద్ధతి బాగా నచ్చిందనమాట. ఈ చిన్న విషయాన్ని మీకు షేర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. థ్యాంక్ యూ.